శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భగవంతుడు పాపాత్ములను ఎందుకు శిక్షించడం లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. పాపాత్ములు ఎన్ని పాపాలు చేస్తున్నా భగవంతుడు అన్నీ చూస్తూ కూడా వారిని ఎందుకు శిక్షించలేకపోతున్నాడు? మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయ్యో, ఈ వ్యక్తి చాలా మంచోడు, కాని భగవంతుడు ఇతనికి చాలా అన్యాయం చేశాడు. ప్రతిరోజు మోసాలు చేస్తూ అందరికీ దుఃఖాన్ని కలిగించేవాడు మాత్రం ఈ రోజుల్లో చాలా ఆనందంగా సుఖాలను అనుభవిస్తూ జీవిస్తున్నాడు. వారికి మాత్రం భగవంతుడు శిక్షలు వేయడం లేదు. భగవంతుడైతే అన్ని చూస్తూనే ఉంటాడు కదా. మరి ధర్మంగా ఉండేవారికి కష్టాలు, అన్యాయం చేసేవారికి సుఖాలు ఇస్తున్నాడు అంటూ ఆ భగవంతుని నిందిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు పాపాత్ములు పాపాలు చేస్తున్నా చూస్తూ ఎందుకు ఊరుకుంటాడో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. దయచేసి ఈ కథను పూర్తిగా వినండి. పూర్వం ఒక ఊరిలో ఒక మహాశివుని మందిరము ఉండేది. ఆ మందిరంలో భగవంతుని సేవ చేయడానికి ఒక బ్రాహ్మణుని నియమించారు. అతను ప్రతిరోజు ఆ మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం, సాయంత్రం పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడిని పూజించేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు. ఇలా కాలం గడుస్తూనే ఉంది. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవంతునితో తన కష్టాలను, తాను పడుతున్న బాధలను చెప్పుకుని ఏడుస్తూ ఉండేవాడు. రోజులాగే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుడిని ఇలా అడుగుతున్నాడు. ఓ దేవా, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నువ్వు మందిరంలో ఒక్క దగ్గర కదలకుండా కూర్చుని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు. నీకు మంచి మంచి ప్రసాదాలు సమర్పిస్తారు. నీకోసం భజనలు చేస్తారు. ఎన్నో గొప్ప గొప్ప కానుకలను నీకు అందిస్తారు. నీకు ఎలాంటి కష్టాలు ఉండవు. నువ్వు కూర్చున్న దగ్గరకే అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతాయి. దేవా, నా జీవితం ఒక్కసారి చూడు ఎంత కఠినంగా ఉంటుందో. నాది చాలా చిన్న జీవితం. దానిలోనే ఎన్నో కష్టాలు, అనేక రకాల వ్యాధులు. నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను. అలా కష్టపడితేనే నా కుటుంబానికి 2 పూటలా తిండి పెట్టగలను. లేదంటే అందరూ పస్తులు ఉండవలసిందే. దేవా, నీకు పాపాలు చేస్తున్నవారు కనబడడం లేదా? వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా సకల సుఖాలను అనుభవిస్తున్నారు. దేవా, నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు ఎంత సుఖం లభిస్తుందో కదా. నా జీవితం మొత్తం సకల సుఖాలతో జీవించేవాడిని. నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాణ్ణి అని అంటూ మిక్కిలిగా బాధపడుతున్నాడు. ఇదంతా వింటున్న ఆ భగవంతుడు విగ్రహం నుండి ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు. ఓ భక్తుడా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు. దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవిస్తున్నట్లే కనిపిస్తాయి. కానీ వాస్తవంగా వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారని. నాయనా, నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని, నాకు ఎటువంటి ఆలోచనలు లేవని నువ్వు అనుకుంటున్నావు. కాని నా జీవితం జీవించడం అంత సులభం కాదు. నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది. మంచివారికి మంచిని ఏ విధంగా చేయాలి, చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి, ఎవరితో ఏ కర్మలు చేయించాలి, అమాయకులను రక్షించాలి, అనాథలకు అన్నపానీయాలు సమకూర్చాలి. ఇంట్లో ఉన్న ఒక తండ్రి తన పిల్లలను ఎలా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. అన్ని బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదని అంటాడు. ఆ భగవంతుడు మాటలు విన్న బ్రాహ్మణుడు, దేవా, మీరు ఏమీ మాట్లాడుతున్నారు? ఇవి అన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం. మీ స్థానంలో నేనే కనుక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలు అన్నింటినీ నిర్వర్తిస్తానని అంటాడు.
అప్పుడు ఆ భగవంతుడు నాయనా, నా పనిని నువ్వు చేయలేవు. దానికి చాలా ధైర్యం ఉండాలి. మానవులకు అంత ధైర్యం ఉండదు. మానవులకు కొద్దిగా సుఖం లభించగానే అహంకారం ఏర్పడుతుంది. అలాగే కొద్దిగా దుఃఖం కలిగిన దానిని తట్టుకోలేరు అని అంటాడు. ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు. చివరికి ఒక్కరోజు ఆ భగవంతుని స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వర్తిస్తానని కోరుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు సరేనాయనా, నువ్వు చెబితే వినడం లేదు కదా. నిన్ను ఒక్కరోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను. నీ స్థానంలో నేను జీవిస్తాను. నేను చేసే పనిని నువ్వు ఎంత సులభంగా చేస్తావో చూస్తాను. కాని దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఈ గుడిలోకి రోజూ చాలామంది వస్తూ పోతూ ఉంటారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. భగవంతునికి అందరిపై అధికారం ఉంటుంది. మంచివారు, చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే. కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను. నాయనా, ఈ గుడిలోకి ఎవరు వచ్చి నీ ముందు మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి. ఏమీ మాట్లాడకూడదు. కేవలం వారి మాటలను మాత్రమే వినాలి. వారు చేసే మంచి, చెడు కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఇక భగవంతుడు ఒక్కరోజు కోసం బ్రాహ్మణుడిని భగవంతుడుగా మార్చేశాడు. బ్రాహ్మణుడు స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేశాడు. అలా కొద్దిసేపటి తరువాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను చాలా ధనాన్ని సంపాదించాను. ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను. నన్ను ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూడు స్వామి అంటూ కొద్దిసేపు గుడిలోనే కూర్చున్నాడు. అలా కొద్దిసేపు కూర్చుని లేచి వెళ్లేటప్పుడు అతని జేబులో నుంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోయింది. దానిని అతను చూసుకోకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ భగవంతుడుగా మారిన బ్రాహ్మణుడు ఇదంతా చూసి, అయ్యో, అతని ధనం సంచి ఇక్కడే పడిపోయింది. అతన్ని పిలిచి సంచి గురించి చెప్పుదాం అని అనుకున్నాడు. కాని ఏమీ మాట్లాడకూడదని భగవంతుడు పెట్టిన షరతు ఉంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి, దేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా వద్ద డబ్బు లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏమీ అర్థమే కావడం లేదు. మీరు ఏదైనా మార్గం చూపించండి స్వామి అంటూ వేడుకున్నాడు. అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళుతూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనబడింది. వెంటనే అతను దానిని తీసుకున్నాడు. అందులో ధనం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. ఇక ఆ భగవంతుడే నా కష్టాలు చూసి నాకు దీనిని ప్రసాదించాడని అనుకుని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ భగవంతుడుగా ఉన్న బ్రాహ్మణుడు, అయ్యో, ఆ ధనం సంచి ఆ వ్యాపారిది. ఇతను దానిని తీసుకువెళుతున్నాడు. అతన్ని పిలిచి ఇది నీది కాదని చెప్పాలనుకున్నాడు. కాని భగవంతుడు ఏది జరిగినా కేవలం చూస్తూనే ఉండమన్నాడు కాబట్టి ఏమీ అనలేక కేవలం చూస్తూ ఉండిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత గుడిలోకి పక్క ఊరి నుండి ఒక సైనికుడు వచ్చాడు. సైనికుడు యుద్ధానికి వెళ్తూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వచ్చాడు. సైనికుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండగానే ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు, భటులారా, నేను గుడిలో నుంచి వెళ్లిన తరువాత ఇతను మాత్రమే గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనం సంచి తీసి ఉంటాడు. ఇతనిని తీసుకువెళ్లి విచారించండని అంటాడు. వెంటనే రాజభటులు ఆ సైనికుడిని పట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న భగవంతుడుగా ఉన్న బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి, ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకువెళ్లాడు. ఇక బ్రాహ్మణుడు, ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోను. భగవంతుడు పెట్టిన షరతులు ఇప్పుడు నేను పట్టించుకోను అంటూ విగ్రహంలో నుంచి ఇలా అంటున్నారు, నాయనా, ఒక్క క్షణం ఆగండి. నీ ధనం సంచిని ఆ వ్యక్తి దొంగిలించలేదు.
నీ ధనం సంచిని ఇతనికన్నా ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు. నేను భగవంతుడిని, నేను అన్ని చూస్తూనే ఉన్నానని అంటారు. ఇక అందరూ ఆశ్చర్యపోయారు. ఇక భగవంతుడే చెప్తే దానికి తిరుగు ఉంటుందా? వెంటనే రాజభటులు ఆ సైనికుడిని వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకుని వచ్చారు. అతని వద్ద నుండి ధనం సంచిని కూడా తీసుకుని అతనికి శిక్షను విధించారు. ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలిగింది. ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇలా ఒక్కరోజు సమయం పూర్తి అయింది. భగవంతుడు అక్కడికి చేరుకున్నాడు. ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయమంతా ఆ భగవంతుడికి వివరించాడు. బ్రాహ్మణుడు గర్వంగా, చూసావా దేవా, నేను ఈ రోజు ఒక సైనికుడికి జరిగే అన్యాయాన్ని ఆపి అతనికి న్యాయం చేశాను. ఏ తప్పునూ జరగనివ్వలేదు. నేను మంచి పనిని చేశాను కదా అని అంటాడు. బ్రాహ్మణుడు మాటలు విన్న ఆ భగవంతుడు, నాయనా, న్యాయం కాదు, నువ్వు అన్యాయం చేశావు. నువ్వు ఆ పేదవాన్ని పట్టించి అతని కుటుంబానికి అన్యాయం చేశావు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి వైద్యం చేయించకుండా చేశావు. ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు. అతడు పాపాలు చేసే చాలా ధనాన్ని సంపాదించాడు. పేదవారి పొట్టకొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు. కొద్ది ధనం పోయినా అతనికి ఏ నష్టం ఉండదు. కాని ఆ ధనంతో ఆ పేదవాడు సుఖంగా ఉండేవాడు కదా. అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించేది. నువ్వు ఆ సైనికుడిని కాపాడి కూడా చాలా అన్యాయం చేశావు. ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యంపైన యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో అతని చేతిలో చాలామంది నిర్దోషులు మరణించబోతున్నారు. అతన్ని రాజభటులు పట్టుకుని ఉంటే అతను యుద్ధానికి వెళ్లేవాడు కాదు. ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవని అంటారు. ఆ భగవంతుడు మాటలు విన్న బ్రాహ్మణుడికి చాలా బాధ కలిగింది. దేవా, నన్ను క్షమించండి. నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను. దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని నేను చూడలేకపోయాను. దేవా, భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు. మీరు అంతా మంచే చేస్తారు. మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటాం. మనకు ఈరోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని హస్తం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు. అదే చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు. ఆ భగవంతుడు ఏది చేసినా మనకోసం, మన మంచి కోసమే చేస్తాడు. మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నమ్ముకుని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి. మిగతాదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు.